నామమునకు మహిమ కలుగునుగాక. ప్రేమతో ఈ ఆరాధనకు ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని స్తుతించుటకు గాను తెలుగు క్రైస్తవ కీర్తన పుస్తకములో నుండి 9వ పాట పాడుకుందాము. దానికంటే ముందు ప్రారంభ ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడైన తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన నీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఈ ఉదయ కాలాన్న మిమ్మల్ని ఆరాధించడానికి మీ కృపను చూపించారు, అందుని బట్టి వందనాలు. ఈ ఆరాధన మీకు మహిమకరముగాను కూడి వచ్చిన మా అందరికీ ఆశీర్వాదకరముగా ఉండటానికి మీ కృపను చూపించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాం తండ్రి, ఆమేన్. దేవుని స్తుతించుటకు గాను 9వ కీర్తన పాడుకుందాము. ప్రబలముగనే ప్రస్తుతించెద ప్రభుని కృపలన్నీ, ప్రతిదినము నిన్ను ప్రచురపరచెద, ప్రతిదినము నిన్ను ప్రచురపరచెద, ప్రభుడా నా విభుడా. ప్రబలముగనే ప్రస్తుతించెద ప్రభుని కృపలన్నీ, పొందుగోరిన యందు నిలచిన బంధుమిత్రుడవు, మందమతిక నందమొసగిన, మందమతిక నందమొసగిన మహిమ తేజుడవు. ప్రబలముగనే ప్రస్తుతించెద ప్రభుని కృపలన్నీ, నిమిష నిమిషము నిన్ను భజించెద నేమనమునను, సమదమాది సుగుణ శోభిత, శమదమాది సుగుణ శోభిత సమ్మదిని నీమా. ప్రబలముగనే ప్రస్తుతించెద ప్రభుని కృపలన్నీ. లూథరన్ సంఘ ఆరాధన పుస్తకములో నుండి 23 పుటలో ఉన్నటువంటి ఉదయకాల ఆరాధనను జరిపించుకుందుము. ఓ ప్రభువా, నా పెదవులను తెరువుము, ఓ దేవా నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును రండి యెహోవాకు నమస్కారము చేయుదుము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి
కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధి కేగుదము సత్ప్రభు నామము కీర్తనలన్ సంతోషగానము చేయుదము మన ప్రభువే మహాదేవుండు ఘనమహాత్మ్యము గలరాజు భూమ్యాగాధపు లోయలను భూధర శిఖరము లాయనవే సముద్రము సృష్టించి నాయనదే సత్యుని హస్తమే భువి చేసే ఆయన దైవము పాలితులం ఆయన మేపెడి గొర్రెలము ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర మ్రోకుదము ఆయన మాటలు గైకొనిన నైనవి మనకెంతో మేలగును తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమల్ కల్గుగాక గల్లప్పుడు అయినట్లు యుగములు నౌనుగాక తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కల్గునమే. రండి యెహోవాకు నమస్కారము చేయుదము. అదేవిధముగా నిలిచి ఉన్నట్లయితే ఉత్తర ప్రత్యుత్తర భాగముగా కీర్తన గ్రంథము 131వ సంకీర్తన మొదటి చరణము నుండి చివరి చరణం వరకు చదువుకుందాము. చివరి చరణము అందరము కలిసి చదువుకుందాము. యెహోవా, నా హృదయము అహంకారము కలది కాదు, నా కన్నుల మీద చూచినవి కావు. నాకు అందని వాటి అందైనను గొప్పవాటి అందైనను నేను అభ్యాసము చేసుకొనటలేదు. ఇజ్రాయేలు ఇది మొదలుకొని నిత్యము యెహోవా సన్నిధి మీదనే ఆశ పెట్టుకున్నాం. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకు ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగములందు ఉండునట్లు మహిమా కలుగును గాక. ఆమేన్. దయచేసి సంఘమంతయు కూర్చోండి. నేటి ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాలు ఏర్పాటు చేయబడిన వారు వచ్చి చదవగా వినియుందాము. For this morning devotion, the scripture portion is taken from the book of Leviticus, chapter 23, verses from 39 to 44. The book of Leviticus, chapter 23, begin to read at verse 39.
Now the 15th day of the 7th month, when they have gathered in the produce of the land, you shall keep the festival of the Lord, lasting the 7 days, a complete rest on the first day, and a complete rest on the 8th day. On the first day you shall take the fruit of majestic trees, branches of the palm trees, boughs of the leafy trees, and the willows of the brook, and you shall rejoice before your Lord, your God, for 7 days. You shall keep it as a festival to the Lord in 7 days in a year. You shall keep it in the 7th month as a statute forever throughout your generation. You shall live in the boughs of 7 days. All that are the citizens in the Israel shall live in the booths, so that your generation may know that I made the people of the Israel live in the booths when I brought them out of the land of the Egypt. I am the Lord your God. Thus the Moses declared the people of the Israel, the appointed the festival of the Lord. Here ends the reading. నేటి ఉదయకాల ఆరాధనకై ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగముగా పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 23వ అధ్యాయం 25వ వచనం నుంచి 39వ వచనం. 25వ వచనం ప్రారంభం. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేయుదురు గాని అవి లోపల దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండి ఉన్నవి. గుడ్డి పరిసయ్యుడా, గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి అగునట్టుగా ముందు వాటి లోపల శుద్ధి చేయుము. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగుపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా నగుపడుదురు గాని లోపల వేషధారణతోనూ అక్రమంతోనూ నిండి ఉన్నారు. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు ప్రవక్తల సమాధులను కట్టించు, నీతిమంతుల గోరీలను శృంగారించుచు, మనము మన పితరుల దినములలో ఉండిన ఎడల ప్రవక్తల మరణ విషయంలో వారితో పాలువారమై ఉండకపోదుమని చెప్పుకుందరు. అందువలనే మీరు ప్రవక్తలను చంపిన వారి కుమారులై ఉన్నారని మీ మీద మీరే సాక్ష్యం చెప్పుకొనుచున్నారు. మీరు మీ పితరుల పరిమాణము పూర్తి చేయుడి. సర్పములారా, సర్ప సంతానమా, నరశిక్షను మీరు ఎలాగూ తప్పించుకుందరు? అయితే అందుచేత ఇదిగో, నేను మీ యొద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుచున్నాను. మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేయుదురు, కొందరిని మీ సమాజ మందిరంలో కొరడాలతో కొట్టి పట్టణము నుండి పట్టణమునకు తరుముదురు. నీతిమంతుని హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బకరియా కుమారుడగు జకరియా రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదకి వచ్చును. ఇవన్నీ ఈ తరము వారి మీదకి వచ్చునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల క్రింది కీలాగు చేర్చుకొనును, అలాగే నేను నీ పిల్లను ఎన్ని మారులు చేర్చుకొనవలనని ఉంటిని గాని మీరు వల్లకపోతిరి. ఇదిగో, మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది. ఇది మొదలుకొని ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడనుగా కానీ మీరు చెప్పు వరకు నన్ను చూడనని మీతో చెప్పుచున్నాను. దేవుడి పరిశుద్ధ వాక్యం మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్. ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవుడికి మొదటిగా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ అవకాశాన్ని కల్పించినటువంటి కాలేజీ యాజమాన్యానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రార్థనతో ఈ ఒక వాక్య ధ్యానంలోనికి వెళదాము. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. మీ వాక్యము వెతుచుండగా తండ్రి, నా స్వరమును మరుగుపరిచి మీ స్వరమును వినిపింపచేయమని
యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటూ ఉన్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన పాత నిబంధన పాఠ్యభాగము లేవీకాండము 23వ అధ్యాయము 39వ వచనము నుండి 44వ వచనం వరకు చదవగా వినియున్నాము. అదే విధముగా మత్తయి సువార్త 23వ అధ్యాయము 25వ వచనము నుండి 39వ వచనము వరకు చదవబడినటువంటి లేఖన భాగాలు వినియున్నాము. పాత నిబంధన గ్రంథ పరిచయమును చూసుకుంటే ఇజ్రాయేలీయులు ప్రజలు ఐగుప్తు దేశము నుంచి విడిచి సాగిపోమని సెలవిచ్చి ఆజ్ఞాపించిన తరువాత విడుదల పొందినటువంటి జనులు దేవునిని ఎల్లప్పుడూ ఏ విధముగా సేవించాలో నియమించి ఉన్నాడు. ఏ విధముగా సేవించాలి, ఏ విధముగా ఆరాధించాలి, ఆయనకు లోబడి ఏ విధముగా వాళ్ళ యొక్క జీవితాన్ని ముందుకు కొనసాగించాలో మోషే ద్వారా ఆజ్ఞలను నియమాలను తెలియజేస్తూ ఉన్నాడు. యోధా బాలురులైనటువంటి వారు వాళ్ళ యొక్క జీవితంలో మొదటిసారిగా నేర్చుకోవలసిన గ్రంథము లేవి గ్రంథము. ఈ గ్రంథము రాసినటువంటి కాలము 1440-1445 మధ్య కాలంలో మోషే ద్వారా రచింపబడి ఉన్నదని పండితుల యొక్క అభిప్రాయము. అదేవిధంగా మత్తయి సువార్త యొక్క గ్రంథ పరిచయాన్ని మనము చూస్తూ ఉంటే ఇది యూదులను గురించి వ్రాయబడినటువంటి సువార్తగా మనము గమనించగలము. యేసుక్రీస్తును యూదుల రాజుగాను దీర్ఘకాలము నుండి ఎదురు చూస్తున్నటువంటి మెస్సయ్యను వాళ్ళకు చూపించటం కొరకు మత్తయ్య ఈ సువార్త వ్రాసినట్లు మనము గమనించవచ్చు. ఈ సువార్తలో ప్రాముఖ్యముగా యేసుక్రీస్తు వంశావళి, ఆయన యొక్క బోధలు, బాప్తిస్మము, అద్భుత కార్యములు మొదలగునవి ఉన్నవి. కానీ మత్తయి దృష్టిలో యేసుక్రీస్తు మరణము మొదటగా ఆయనకు ఓటమిగా అనిపించినప్పటికీ ఆయన పునరుద్ధానము వలన ఒక విజయకరముగా మారి ఉన్నదని భావించి ఉన్నాడు. ఈ రెండు లేఖన భాగాలను ఆధారము చేసుకుని పరిశుద్ధాత్మ దేవుని సహాయము ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి అంశము శుద్ధీకరణ, ప్యూరిఫికేషన్. బైబిల్ పరిభాషలో ఈ మాటను మనం చూస్తూ ఉంటే శరీరానుసారముగాను ఆత్మానుసారంగాను పవిత్రపరుచుకొనుట. అదే విధముగా ఈ మాటకు గ్రీకులో కతరిస్మోస్ అనే మాట ఉపయోగించబడి ఉన్నది. శరీరానుసారంగా ఆత్మానుసారంగా నైతికపరమైనటువంటి సందర్భాల్లో వినియోగించటము, శుద్ధీకరించటము అనే అర్థాన్ని ఇస్తూ ఉన్నది. చదవబడిన మత్తయి సువార్త 23వ అధ్యాయము 25వ వచనములో నుంచి చూస్తూ ఉంటే ఈ శుద్ధీకరణ అనేది పరిసయ్యులకు శాస్త్రులకు ఎంత అవసరమో యేసుక్రీస్తు తెలియజేస్తూ ఉన్నాడు. 22వ అధ్యాయము వరకు ఈ పరిసయ్యులు శాస్త్రులు యేసుక్రీస్తును అనేకమైన ప్రశ్నలతో సంధిస్తూ ఉన్నారు. కానీ 22వ అధ్యాయం చివరికి వచ్చేటప్పటికి ఏ ప్రశ్నలు వేయడానికి తెగించలేకపోయి ఉన్నారు. వీళ్ళ యొక్క పారంపర్యాచర్యమును మనం గమనిస్తూ ఉంటే శాస్త్రులైనటువంటి వారు ధర్మశాస్త్రమును చర్మపు మీద, అదేవిధంగా బెరడుల పైన న్యాయమైన విషయాలు ధర్మశాస్త్రము ఉన్నది ఉన్నట్లు నూతనమైన ప్రతుల మీద వ్రాస్తూ ఉండేవారు. యూద మత ఆచారాలకు ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తూ ఉండేవారు శాస్త్రులు. దైవికమైన విషయాలకు తక్కువ ప్రాముఖ్యత ఇస్తూ ఉండేవారు. పరిసయ్యులను మనం గమనించినట్లయితే పరిసయ్యులు అంటే వారు ధర్మశాస్త్రాన్ని వ్యాఖ్యానించేవారు, నోటి ద్వారా బోధిస్తూ ఉండేవారు. అదే విధముగా వీళ్ళు మొదటి విశ్రాంతి దినమునకు అధిక ప్రాముఖ్యత ఇస్తూ ఉండేవారు. అదే విధముగా దశమ భాగమునందు నిష్ట కలిగి ఉండేవారు. అదే విధముగా వీరిని చూస్తూ ఉంటే వీళ్ళు మొదటి శతాబ్దంలో ఉన్నతమైన వర్గముగా చలామణి అవుతూ ఉన్నారు. అదే రీతిగా చూస్తూ ఉంటే యోధా మత రాజకీయ సంబంధ విషయంలో నాయకులుగా కూడా వీరు ఉన్నట్లు మనము చూడగలము. కానీ వీరిని చూసి
25వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడుతూ ఉన్నాడు, అయ్యో. ఈ మాటను గ్రీకులో చూస్తే ఓయ్, దుఃఖమును నిందను వ్యక్తీకరణ చూపించే సూచనగా ఈ మాట కనపడుతూ ఉన్నది. ఎందుకు ఈ కఠినమైనటువంటి మాటను పదాజాలాన్ని ఉపయోగించి ఉన్నాడు అంటే వీళ్ళ వేషధారణ బాహ్యమైనటువంటి విషయాల మీద దృష్టి కలిగి ఉంటారు, కానీ అంతరంగా శుద్ధి కొరకు వీళ్ళు ఎదురు చూసి ఉండరు. ఎందుకంటే మొదటి విషయముగా వేషధారుణుల శుద్ధీకరణ. వీరి యొక్క స్థితి బాహ్యమైనటువంటి విషయాల మీద ఎక్కువగా ఏకాగ్రత కలిగి ఉంటారు కనుక ఇక్కడ ఒక సాదృశ్యాన్ని చూపిస్తూ ఉన్నాడు. యూదా మతంలో శుభ్రతకు అదే విధముగా శుద్ధికి ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తారు కనుక గిన్నెను ఒక సాదృశ్యముగా పెట్టి ఉన్నాడు. ఎందుకంటే ఎవరైనా ఆనాటి కాలంలో శవను ముట్టిన, ప్రసవించి స్త్రీని ముట్టిన వారు ఇతర పాత్రలు తాకితే మలినమైపోతారని ఒక ఆలోచన భావము కలిగి ఉన్నారు. కానీ వీళ్ళ యొక్క అంతరంగము ఏ విధముగా ఉన్నది అంటే దేవుని యొక్క మాటలను చెవిని పెడుతూ ఉంటారు, కానీ వీళ్ళ యొక్క అంతరంగము దుర్మార్గముతో మలినముతోటి నిండిపోయి ఉన్నదని ప్రభువైన యేసుక్రీస్తు తెలియజేస్తూ ఉన్నాడు. వీళ్ళ యొక్క అంతరంగములో ఉన్నట్టు విషయాలను వెలికి తీసి ఖండిస్తూ వీళ్ళ యొక్క మనస్సును మార్చుకోవాలని తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి మాటలు కనపడుతూ ఉన్నవి దోపు. ఈ దోపు అనేటువంటి పదాన్ని మనం చూస్తూ ఉంటే గ్రీకులో ఆర్ప్జెస్ అనే మాట కనపడుతూ ఉన్నది. ఇంగ్లీష్లో గ్రీడ్, తెలుగులోకి వచ్చేటప్పటికి దురాశ. వీళ్ళ యొక్క అంతరంగ వేషధారణ దేనితో నిండిపోయి ఉన్నది అంటే దురాశతో నిండిపోయి ఉన్నది. రెండో మాట అక్కడ కనపడుతూ ఉన్నది అజితేంద్రత్వముతోటి నిండిపోయి ఉన్నారు. అది గ్రీకులో అక్రాసిసిస్, సెల్ఫ్ ఇంటెలిజెన్స్ అనే ఇంగ్లీష్ మాట వాడబడి ఉన్నది. తెలుగులోకి వచ్చేటప్పటికి స్వయం తృప్తి కలిగి వీరు ఉన్నారు. మా మట్టుకు మాకు చాలు, ఎవరేమైపోతే మాకు ఎందుకు అనేటువంటి వాళ్ళకు వైఖరి కనపడుతూ ఉన్నది. బాహ్యముగానేమో నీతిమంతులుగా కనపడుతూ ఉన్నారు, కానీ వీళ్ళ యొక్క అంతరంగము మలినముతో అయిపోయి ఉన్నది. వాళ్ళని ప్రభువైన యేసుక్రీస్తు శుద్ధీకరించాలని ఇష్టపడుతూ ఆయనకు పరిసయ్యులకు శాస్త్రులకు ప్రబోధ చేస్తూ ఉన్నాడు. ఆ కింద వచనాలకు మనం చూస్తూ ఉంటే ఎవరిని పోలుస్తూ ఉన్నాడు అంటే అంధత్వము కలిగినటువంటి శాస్త్రులారా పరిసయ్యులారా అంటూ ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళు ఏ విధముగా గిన్నె శుభ్రం చేసుకుంటారో వారికి తెలియదు. ఎందుకంటే వాళ్ళు అంధత్వము కలిగి ఉన్నారు కనుక వాళ్ళు పైన మాత్రమే శుభ్రం చేసుకుంటారు, కానీ లోపల ఉన్నది వాళ్ళు శుభ్రము చేసుకోలేరు. వారు ఎవరితో పోలుస్తూ ఉన్నాడు అంటే చూపు కలిగినటువంటి పరిసయ్యులను అంధత్వం లేని వారితో చూపిస్తూ ఉన్నట్లుగా మనం చూడగలము. అదే విధముగా మనం చూస్తూ ఉంటే సమాధులతో పోలుస్తూ ఉన్నాడు. వీళ్ళు సమాధుల బయట శుభ్రతను, అలంకారమైనటువంటి ప్రతిభను చూపిస్తూ ఉంటారు, కానీ లోపల ఉన్నటువంటి కుళ్ళిపోయిన అతి భయంకరమైన దుర్వాసన దుస్థితిని గురించి ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడుతూ ఉన్నట్లు మనము గమనించగలము. ఎందుకంటే ఈ సమాధులను పోల్చడానికి గల కారణం ఎందుకంటే ఇజ్రాయేలు దేశంలో యెరూషలేము ప్రాంతంలో నలుమూలల నుంచి పండగ సమయంలో వాళ్ళు వస్తున్న సమయంలో ఈ సమాధులు అనేటువంటివి రోడ్డు ప్రక్కన ఉండేవి. వాళ్ళు వచ్చే సమయంలో అవి ముట్టుకుంటే మలినమైపోతూ ఉంటారని ఆ సమాధులకు ఏం చేస్తూ ఉండేవారు అంటే సున్నము కొట్టి దానిని అలంకరణ చేస్తూ ఉండేవారు. కానీ పైకి నీతిమంతులుగా వారు కనపడాలి అనుకునేవారు, కానీ వాళ్ళ యొక్క అంతరంగము సమాధులతో పోల్చబడి ఉన్నది. అంతేకాదు, కానీ నీతిమంతుల యొక్క సమాధులను ఏం చేస్తూ ఉన్నారంటే శృంగారిస్తూ పైకి మేమే నీతిమంతులమని కనపరుచుకుంటూ ఉన్నారు, కానీ వాళ్ళ యొక్క స్వభావము దేనితో నిండిపోయి ఉన్నది అంటే అక్రమముతో నిండిపోయి ఉన్నది.
వీళ్ళ వేషధారణ యొక్క భక్తి నీతిమంతులుగా కనపరుచుకున్నప్పటికీ వీళ్ళ యొక్క అంతరంగము ఆక్రమముతోనూ కల్మషముతోనూ దుర్మార్గముతోనూ దురాశతో నిండిపోయి ఉన్నది కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు వీళ్ళ యొక్క అంతరంగమును శుద్ధి చేసుకోవాలని తెలియజేస్తూ ఉన్నాడు. మరొక అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు శాస్త్రులకు, పరిసయ్యులకు. అదే విధముగా రెండో విషయాన్ని మనము చూస్తూ ఉంటే, మొదటిదేమో వేషధారణ శుద్ధీకరణ, రెండోది అపరాధ శుద్ధీకరణ. మేము మా పితరుల కాలములో మేము ఉంటే ప్రవక్తల మరణంలో పాలివారుగా మేము ఉండకపోదుము అని బహిర్గతముగా వారికి వారే నీతిమంతులుగా చెప్పుకుంటూ ఉన్నారు. కానీ ఇజ్రాయేల్ చరిత్రలో ప్రవక్తల చంపిన వంటి అత్యాసాక్ష్యము వీరు కుమారులుగా ఉన్నటువంటి దానిని యేసుక్రీస్తు తెలియజేస్తున్నటువంటి సందర్భాన్ని మనము చూడగలము. ఎందుకంటే మేము పితరుల కాలంలో ఉంటే మేము ఆ విధముగా చెయ్యకపోదుము అని చెప్తా ఉన్నారు. కానీ యేసుక్రీస్తు జరగబోయే భవిష్యత్తు తెలుసు కనుక వాళ్ళు చెయ్యబోయేది ఏమిటో ముందుగానే తెలుసుకుని వాళ్ళ యొక్క అపరాధములను తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇక్కడ ఇంకొక మాట కూడా రాయబడి ఉన్నది, సర్ప సంతానమా. అపవాది సర్పము రూపములో అవ్వను మోసగించి తన యొక్క బీజము మానవుని యొక్క జీవితంలో ప్రవేశపెట్టిన తరువాత అపవాది క్రియలను జరిగించే ప్రతి ఒక్కడు కూడా సర్ప సంతానమని పిలువబడుతూ ఉన్నది. అపవాది క్రియలు జరిగిస్తున్నటువంటి శాస్త్రులను, పరిసయ్యులను సర్ప సంతానమని సంబోధిస్తూ ఉన్నాడు. ఎందుకు ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు అంటే, వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే పితరుల కాలములో ఉన్నది జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. హేబేలు మొదలుకొని నీతిమంతుల రక్తము జకరియా వరకు ఉన్నట్లు ఆ మరణములను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. హెబ్రీ బైబిల్ గ్రంథములో మొదటి గ్రంథము ఆదికాండము అయితే చివరి గ్రంథము దినవృత్తాంతముల రెండవ గ్రంథము. అందుకని ఆదికాండంలో 4వ అధ్యాయంలో హేబేలు యొక్క మరణము మొదలుకొని ద్వితీయోపదేశ కాండం 24వ అధ్యాయము 20వ వచనం నుండి 22వ వచనం వరకు ఉన్నటువంటి జకరియా మరణము గురించి ప్రస్తావన చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే వీళ్ళ యొక్క పితరుల యొక్క అపరాధములను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అదే విధముగా వీళ్ళు భవిష్యత్తులో జరగబోయేటువంటి అపరాధమును కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అనేక మందిని మీరు చంపుతారు, సిలువకు అప్పగిస్తూ ఉంటారు, సమాజ మందిరంలో కొడతా ఉంటారు, మీరు పట్టణము నుండి పట్టణముల వరకు తరుముతూ ఉంటారని వీళ్ళ భవిష్యత్తులో జరగవలసినటువంటి చేయబోతున్నటువంటి అపరాధములను ముందుగానే యేసుక్రీస్తు తెలియజేస్తున్నట్లు మనము గమనించగలము. ఎందుకు అంటే ఈ ఒక అపరాధము పితరులది జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. వీళ్ళు జరగబోయేది ఎందుకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అంటే, రాబోయే తరము వారికి వస్తూ ఉన్నది కనుక మీరు ఏమి చేయాలి అంటే శుద్ధీకరణ చేసుకోవాలి. వేషధారణ భక్తిని విడిచిపెట్టి మీ యొక్క అపరాధములను శుద్ధీకరించుకోవాలని ప్రభు అయిన యేసుక్రీస్తు తెలియజేస్తూ ఉన్నాడు. యెరూషలేమా యెరూషలేమా ప్రవక్తల చంపిన దానా అని మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు వరకు వీళ్ళ యొక్క అపరాధములన్నీ కూడా భరించుతూ వచ్చి ఉన్నాడు. కానీ దేవుడు ఏ విధంగా వీళ్ళని సంరక్షించి ఉన్నాడు అంటే, కోడి తన రెక్కల కింద తన పిల్లను ఏ విధముగా సంరక్షించుకుంటూ ఉన్నదో ఆ విధముగా ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు సంరక్షించుకుంటూ వచ్చి ఉన్నాడు. కానీ నీ ఇల్లు విడవబడి ఉన్నది. దేవుడు పట్టణమైనటువంటి యెరూషలేము ఆయన యొక్క నివాస స్థలమైనటువంటి ఇల్లులో కలిగినటువంటి అపరాధంతో నిండి ఉన్నవారు ఒక ఇల్లు ఏమవుతూ ఉన్నది అంటే విడిచిపెట్టడం అనేది జరుగుతూ ఉన్నది. ఈ దేహం అనే శరీరము ద్వారా జరిగిస్తున్నటువంటి ప్రతి ఒక్క అపరాధమునకును ప్రతి ఒక్క విధమైన క్రియలకు ఇక్కడి నుంచి మీరే మీకు ఉత్తరవాదులని ముందుగానే దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు అంటే తెలియజేస్తూ ఉన్నాడు. మీ అపరాధములను శుద్ధీకరించుకోమని దేవుడు ఏం చేస్తున్నాడు అంటే ముందుగానే తెలియజేస్తూ ఉన్నాడు. అదేవిధంగా లేవికాండం చూస్తే 23వ అధ్యాయము 39వ వచనం 44వ వచనం వరకు కనపడుతూ ఉన్నది.
పస్కా పండుగ ఏ విధముగా జరిగించాలో తెలియజేస్తూ ఉన్నాడు. పరిశుద్ధంగాను నిత్యమైన కట్టడగాను నియామక కాలముగా జరిగించాలని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఆ క్రమంలో జరిగిస్తున్నటువంటి యూదా మత నాయకులుగా ఉన్న పరిసయ్యులు శాస్త్రులు ఏ విధముగా ఉన్నారు అంటే వేషధారణ కలిగి ఉన్నారు. ఈ వేషధారణను శుద్ధీకరించి వేషధారణైన భక్తిని విడిచిపెట్టి అప్పుడు ఆత్మ శుద్ధి కలిగి ఉంటూ ఉన్నది. దాని ద్వారా ఎప్పుడు జరుగుతూ ఉన్నది అంటే ప్రభువైన యేసుక్రీస్తు మాటలకు లోబడి వాళ్ళు మార్చుకున్నప్పుడు వాళ్ళ యొక్క అంతరంగము శుద్ధి అవుతూ ఉన్నది. దాని పర్యాంతం ఏమి జరుగుతూ ఉన్నది అంటే క్రీస్తు మరణ పునరుద్ధానములో పాలివారిగా మనం ఉంటాము. నేటి సేవా పరిచర్యకు వెళుతున్నటువంటి మనము మన యొక్క పరిచర్యలో వేషధారణ ఉండకూడదు అంటే శుద్ధీకరణ పొందుకోవాలి. ఆ శుద్ధీకరణను పొందుకొని అనేకమైన ఆత్మలు సంపాదిస్తూ నడిపిస్తూ అట్టి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. అందరూ నిలిచి ఉన్నట్లయితే చివరి ప్రార్థన ప్రభువు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో ఈ యొక్క ఆరాధనను ముగించుకుందాము. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ఘనమైన నీ నామానికి వందనాలు, స్తుతులు స్తోత్రములు తండ్రి. ఈ ఆరాధన అంతట్లో మీ కృప చూపించారు, అందును బట్టి వందనాలు, స్తుతులు స్తోత్రములు తండ్రి. మా యొక్క ప్రపంచ దేశంలో తండ్రి అనేకమైన విపత్తులు, అనేకమైన యుద్ధాలు జరుగుతున్నవి కనుక మీ సమాధానమును దయచేయమని కోరుకుంటూ ఉన్నాం తండ్రి. మరి ముఖ్యంగా మా దేశములకు మీ రక్షణను దయచేయ తండ్రి. మరి క్రైస్తవ విశ్వాసుల మీద దాడులు జరుగుతుండగా తండ్రి మీ కృపను మీ కనికరమును దయచేసి ఈ యొక్క పరిపాలన మీకు అంగీకారముగా ఉండటానికి మీ కృప చూపించండి. ఈ దినమంతయు మీకు అంగీకారముగాను నీ నామములకు మహిమకరముగాను మా యొక్క జీవితాలు ఉండటానికి మీ కృపను చూపించమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూయందు నెరవేరును గాక. మందు దినాహారం మాకు నేడు దయచేయండి. మరలా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించుము. మమ్మల్ని శోధన లేక దృష్టి నుంచి తప్పించుము. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవు విన్నావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనకును మన కుటుంబాలకు ఏసీటీసీ కుటుంబానికి నిత్యము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.